ఈరోజు ప్రజల మీద మోపినటువంటి 16,000 కోట్ల భారం విద్యుత్ పైన ప్రయోగించి ప్రజలు నడ్డి విరచడానికి ఈ కూటమి ప్రభుత్వం 6 నెలలు తిరగక ముందే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. మీరు చూస్తే పులివెందులలో ప్రచార సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5 సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటిపూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్ గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు. దాంట్లో భాగంగా చెప్పిన 6 నెలలు కాకముందే ఈ రోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద 16,000 కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి డిఈ గారిని కలిసి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచిన దాన్ని తగ్గించే విధంగా మెమరాండం ఇస్తూ దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, టీవీలో కూడా చూపిస్తున్నారు. రోజు 2,000, 3,000 బిల్లులు ఇచ్చి గిరిజన ప్రజలు ఉండే చోట కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చేసి గతంలో కంటే సబ్సిడీ కూడా ఎక్కువ బిల్లు సబ్సిడీ ఇచ్చిందంతా కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ₹75 గిరిజన ప్రజలకు ₹75 వస్తే కూడా ₹20 సబ్సిడీ పోతే ₹50 అట్లా కడుతున్నారు. అందుకే ఉదాహరణగా నా టీవీలో కూడా చూపించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వము పెంచని కరెంటు ఛార్జీలను పెంచి వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేస్తున్నారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ మీరు అమలు పరచకుండా ఈ విధంగా ప్రజల డబ్బే దోచి ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబని మేము ప్రజలు అందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కోరుకుంటున్నాము. మీరు దయచేసి మీ మీద కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించి రైతులకి పేద ప్రజలకి అందరూ కూడా సహకరిస్తారని మనసారి కోరుకుంటూ జై జగన్.